వాహనదారులకు ముఖ్య విజ్ఞప్తి. రహదారుల మీద ప్రయాణం చేసేటప్పుడు రహదారులు విశాలంగా ఉన్నాయని చెప్పేసి ద్విచక్ర వాహనదారులు లారీలు పక్క నుంచి కానీ అలానే స్నేక్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. వెళ్ళిన వల్ల మీరు ప్రమాదానికి గురై చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం, మీ పిల్లలకి లైసెన్స్ ఉంటేనే ద్విచక్ర వాహనాన్ని వారి చేతికి ఇవ్వాలి. అలాగే ద్విచక్ర వాహనాన్ని ఇచ్చే ముందుగా వాళ్ళకి హెల్మెట్ కూడా చాలా ముఖ్యం. వారు హెల్మెట్తో వెళ్తున్నారా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క డ్రైవింగ్ని కూడా మీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. రహదారుల పైన ప్రయాణం చేసేవారు డిఫెన్సివ్ డ్రైవింగ్ను తెలిసి ఉండాలి. ముందుగా మన యొక్క వాహనం యొక్క ఎంత దూరంలో మనం కంట్రోల్ చేయగలుగుతాము, అలాగే ప్రతి వెహికల్కి మధ్య ఎంత డిస్టెన్స్లో మనం ప్రయాణం చేయాలనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రమాదాలు జరగకుండా మీ కుటుంబంను ఆర్థికంగాను అలాగనే ఒక కుటుంబ పెద్దను కోల్పోకుండా ఉంటారని చెప్పేసి, అలాగే ట్రాఫిక్ పోలీసు వారికి కూడా మీరు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. చాలామంది చిన్న చిన్న విషయాలకి, నేను పక్క షాప్ దగ్గరికి వెళ్తున్నాను, అలాగే ఈ కొద్ది దూరమే వెళ్తున్నాను అని చెప్పేసి ప్రమాదకరంగా వన్ వేలో ప్రయాణం చేస్తున్నారు. ఇలా ప్రయాణించడం వల్ల, మీరు ప్రమాదకరంగా వన్ వేలో వెళ్ళడం వల్ల సరైన మార్గంలో వచ్చేటువంటి వాహనానికి కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక ప్రమాదం 2 కుటుంబాలని లేదా అంతకంటే ఎక్కువ మంది కుటుంబాలని రోడ్డున పడేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించగలరు.